మీ ఇంట్లో కార్ని రెంట్కిచ్చి డబ్బు సంపాదించాలనుకుంటున్నారా? అయితే వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. హలో నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో ఉన్నారు హైకోర్టు లాయర్ దినేష్ పాటిల్ గారు. వీరితో మాట్లాడి మరిన్ని విషయాల్ని తెలుసుకుందాం. నమస్కారం. నమస్తే. ఇంతకు ముందు మనం ఇంజంక్షన్ ఆర్డర్ గురించి మీరు చాలా బాగా వివరించడం జరిగింది. అయితే మనకి మీరు అందులో ఒక పాయింట్ చెప్పారు, టెంపరరీ ఇంజంక్షన్ ఆర్డర్ అండ్ పర్మనెంట్ ఇంజంక్షన్ ఆర్డర్ అని ఉంటుంది అని. సో దానికి దీనికి ఏంటి డిఫరెన్స్? అండ్ అదే కాకుండా మనకి ఇప్పుడు ఇంజంక్షన్ ఆర్డర్ని ఒకవేళ ఎవరన్నా డిసోబియే చేసినట్లయితే, అంటే ఉల్లంఘించినట్లయితే, వాళ్ళపైన కోర్టు ఎలాంటి యాక్షన్స్ తీసుకుంటుంది? అయితే ఇంజెక్షన్ ఆర్డర్ ఏదైతే ఉందో మేము ఇంతకుముందే చెప్పినాను, నేను ఎస్ఆర్ యాక్ట్లో దీని గురించి ప్రస్తావన ఉంటుంది. కానీ ప్రొసీజర్ కోర్టుకి వెళ్ళి ఏ విధంగా ఇంజెక్షన్ ఆర్డర్ తెచ్చుకోవాలనేది మాత్రం సిపిసి సివిల్ ప్రొసీజర్ కోర్టులో పొందుపరచడం జరిగింది. ఆర్డర్ 39లో ఉంటుంది దీని గురించి ప్రస్తావన. అయితే ఇంజెక్షన్ అనేది పర్పెచువల్ అండ్ టెంపరరీ. టెంపరరీ అనేది ఎప్పుడైనా కూడా పేరులోనే ఉంది, టెంపరరీ అంటే తాత్కాలికము. అంటే ఈ తాత్కాలికం అనేది ఎలా ఉంటుందంటే, ఇప్పుడు ఏదైనా సూట్లో అంటే ఇప్పుడు నేను చెప్పినట్టు స్పెసిఫిక్ పర్ఫార్మెన్స్ సూట్ కానీ, పార్టీషన్ సూట్లో కానీ, లేకపోయినట్టయితే పర్పెచువల్ ఇంజెక్షన్ సూట్లో కానీ, ఏదైనా సూట్లలో ఆర్డర్ 39 ప్రకారంగా ఒక ఇంటర్లోకిటరీ అప్లికేషన్ ఫైల్ చేయడం జరుగుతుంది కోర్టులో. ఈ విధంగా పలానా వ్యక్తి వచ్చేసి నా కబ్జాలో దూరడానికి ప్రయత్నం చేస్తున్నాడు, నా పొలాన్ని ఆక్రమణ చేయడానికి చూస్తున్నాడు, లేకపోయినట్టయితే ఈ ప్రాపర్టీని అమ్మేద్దామని చెప్పి చూస్తున్నాడు. అలాంటి సందర్భంలో కోర్టు ఏం చేస్తుందంటే ఇంజెక్షన్ ఆర్డర్ ఇస్తుంది, యాడ్ ఇంటరిమ్ ఇంజెక్షన్ ఆర్డర్. దాన్ని ఎక్స్పార్టే ఇంజెక్షన్ అని కూడా అంటారు. అంటే మనం సూట్ వేయగానే, కోర్టులో వేయగానే ఇచ్చేటువంటి ఆర్డర్ని ఎక్స్పార్టే ఇంజెక్షన్ ఆర్డర్ అంటారు, యాడ్ ఇంటరిమ్ ఇంజెక్షన్ ఆర్డర్ అంటారు. అయితే దీన్ని ఎలా ఉంటుందంటే ఆర్డర్ 39 రూల్ 1 ప్రకారంగా కేవలం ఒక 14 రోజుల నిమిత్త కాలం మాత్రం వరకే ఈ ఆర్డర్ ఇవ్వడం జరుగుతుంది. అంటే ఒక నిర్ణీత సమయం వరకు మాత్రమే లిమిటెడ్ పీరియడ్ వరకే ఇవ్వడం జరుగుతుంది. అందులోనే టెంపరరీ, దట్ మీన్స్. అయితే ఈ టెంపరరీగా ఇచ్చినటువంటి ఆర్డర్ ఏదైతే ఉందో కోర్టు తన యొక్క విచక్షణ అధికారాలు ఉపయోగించుకొని టైం టు టైం ఎక్స్టెండ్ చేసుకోవచ్చు, ముందుకు కొనసాగించవచ్చు. కానీ ఈ ఇంజెక్షన్ ఆర్డర్ ఏదైతే ఉందో ఒకవేళ కోర్టు భావించినట్టయితే అంటిల్ ఫర్దర్ ఆర్డర్స్ అని కూడా ఇవ్వచ్చు దీన్ని. అంటిల్ ఫర్దర్ ఆర్డర్స్ అంటే ఈ కోర్టు మళ్ళీ ఎక్స్టెండ్ చేయకుండా మళ్ళీ ఎప్పుడైతే ఈ కేసుని వింటుందో పూర్వపరాలు తెలుసుకొని అప్పటి వరకు దీన్ని ఎక్స్టెండ్ చేయవచ్చు, లేకపోతే ఫర్దర్ ఆర్డర్స్ గా చేయవచ్చు. అయితే ఈ ఇంజెక్షన్ ఆర్డర్ ఏదైతే టెంపరరీ ఇంజెక్షన్ ఆర్డర్ ఉందో, ఈ ఇచ్చినటువంటి ఆర్డర్ ఒకవేళ దాంట్లో రూల్ ఆఫ్ ప్రొసీజర్లో ఏముందంటే, ఒకవేళ ఎక్స్పర్ట్ ఇంజెక్షన్ ఆర్డర్ ఎవరైనా పొంది ఉన్నారనుకోండి, పొందిన తర్వాత వాడు ఎవడైతే పిటిషనర్ ఉన్నాడో, అంటే కోర్టుకు అప్పుడు వచ్చినటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో, ఆయన విత్ ఇన్ 14 రోజుల లోపల రిజిస్టర్ పోస్ట్ ద్వారా అపోజిట్ పార్టీకి ఇన్ఫార్మ్ చేయాలి. ఆయన పలానా డేట్ రోజున మీకు ఉంది, ఆర్డర్ 39 రూల్ 3 కంప్లై చేయడం జరుగుతుంది కాబట్టి మీది ఏదైతే ఉందో 14 రోజుల తర్వాత మళ్ళీ హియరింగ్ ఉంది కాబట్టి మీరు 14 రోజుల లోపల మీ యొక్క అంటే మేము వేసినటువంటి ప్రశ్నలకి మీ దగ్గర జవాబులు ఏమైనా ఉన్నట్టయితే కోర్టులో దాఖలు చేయాలని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. అటువంటి పరిస్థితుల్లో ఏం చేయాలి అంటే, మళ్ళీ ఆయన ఎవరైతే అపోజిట్ పర్సన్ ఉన్నాడో ఈయనకి ఇంజెక్షన్ ఇవ్వకూడదని చెప్పేసి ఆయన తగ్గ ఉన్నటువంటి సాక్ష్యాధారాలు ఇవన్నీ తీసుకొని వచ్చేసి కోర్టులో ఆర్గ్యుమెంట్ చేయడం జరుగుతుంది. అయితే దీని ప్రకారంగా రూల్ ఆఫ్ లా ప్రకారంగా అయితే ఏముందంటే 60 రోజుల లోపల దాన్ని డిస్పోజల్ చేయాలి. ఆ పిటిషన్ ఇంటర్లోకిటరీ అప్లికేషన్ అంటారు, దాన్ని డిస్పోజల్ చేయాలి. కానీ మనము కోర్టు నిర్ణీత సమయం మేరకు వాటికి ఎక్స్టెండ్ చేసుకుంటూ పోతుంది. తర్వాత ఇరు పక్షాల వాదాలు విన్న తర్వాత ఆ ఇంజెక్షన్ ఆర్డర్ని అబ్జర్వ్ చేయడం జరుగుతుంది. ఇది ఒకటి ప్రాసెస్ ఉంటుంది. పర్పెచువల్ ఇంజెక్షన్ అంటే టెంపరరీ ఇంజెక్షన్ ఆర్డర్ అంటే కేవలం ఒక ఆర్డర్ మాత్రమే అది. అంటే డ్యూరింగ్ ది పెండెన్సీ ఆఫ్ ది సూట్, కోర్టులో ఎప్పటి వరకు అయితే వేసినప్పటి నుంచి మొత్తం అయ్యేంత వరకు ఏదైతే ప్రొసీడింగ్ ఆర్డర్ ఉంటుందో దాన్ని ఒక లిమిటెడ్ ఆర్డర్ గా మాత్రమే పరిగణించడం జరుగుతుంది. పర్పెచువల్ అంటే శాశ్వతమైనటువంటి నిషేధిత ఉత్తర్వు. అంటే ఇది కేవలం ఒక సూట్ ద్వారా, ఒక కోర్టు డిగ్రీ అండ్ జడ్జిమెంట్ ద్వారా మాత్రమే ఇవ్వడం జరుగుతుంది. దాంట్లో ఏంటంటే ఎవిడెన్స్ మొత్తం కలెక్ట్ చేయడం జరుగుతుంది, ట్రయల్ కంప్లీట్ చేయడం జరుగుతుంది. అవన్నీ అయిన తర్వాత మాత్రమే కోర్టు ఇస్తుంది. శాశ్వతంగా మీరు ఈ పలానా వ్యక్తి యొక్క ప్రాపర్టీలో మీరు రాకూడదని చెప్పేసి శాశ్వతంగా ఒక ఆర్డర్ ఇవ్వడం జరుగుతుంది. ఇది ఇచ్చినటువంటి ఆర్డర్ ఏదైతే ఉందో వారి యొక్క పిల్లలకి అందరికీ వర్తిస్తుంది, కేవలం ఆ పర్సన్ కి మాత్రమే వర్తించదు, వాళ్ళ పిల్లలకి అందరికీ వర్తిస్తుంది. ఇంకెప్పుడైనా ఆ ల్యాండ్ గురించి అంటే ఆ ప్రాపర్టీ గురించి ఎవరైనా ఇంకేమైనా లైక్ సేల్ ఆర్ ఏమన్నా బై చేయాలి అనుకుంటే మాత్రం అది అందరికి ఇంకా అందరికీ వర్తిస్తుంది. కానీ కొన్ని దాంట్లో రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి. ఎలా అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ మీరే అన్నారు క్రయ విక్రయాలు. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే క్రయ విక్రయాలు టెంపరరీ ఇంజెక్షన్ ఆర్డర్ అయింది, కోర్టు ఒకవేళ పాస్ చేసిన తర్వాత ఇమ్మీడియట్లీ ఆయన ఏం చేశాడంటే 2-3 రోజుల లోపల అమ్మేశాడు అనుకోండి. సపోజ్ ఎగ్జాంపుల్ అమ్మేస్తే అక్కడ కూడా ఏంటంటే 2 రకాలుగా మనము ఒక బెనిఫిట్ని పొందవచ్చు కోర్టు ద్వారా. ఒకటి ఏంటంటే ఆర్డర్ 39 రూల్ 2A ప్రకారంగా సివిల్ డిజోబీడియన్స్
అంటే ఆయన కోర్టు ఇచ్చినటువంటి ఉత్తర్వులు ఉల్లంఘించినాడు కాబట్టి ఆయన మీద కంటెంప్ట్ కేసు కానీ డిజోబీడియన్స్ పిటిషన్ కానీ వేసుకునే అధికారం మన ఉంటుంది. పిటిషనర్ గారికి ఉంటుంది ఒకటి. ఓకే. రెండో విషయం ఏంటంటే ఆయనకు జైలుకు కూడా పంపించడం జరుగుతుంది. ఎవరైతే ఆర్డర్లు ఉల్లంఘించినారో ఆయనకు జైలు కూడా పంపించడం జరుగుతుంది. ఓకే. వీటితో పాటు ఒకవేళ ఆయన ఏమన్నా ప్రాపర్టీని ధ్వంసం చేశాడు అనుకోండి, సపోజ్ ఎగ్జాంపుల్, అలాంటప్పుడు డ్యామేజెస్ కూడా క్లెయిమ్ చేయడం జరుగుతుంది. ఇది ఒక టెంపరీ ఇంజెక్షన్. పర్పెచువల్ ఇంజెక్షన్ అంటే ఇట్స్ కంప్లీట్లీ డిస్పోజల్ ఆఫ్ ద కేస్. ఇది ఓన్లీ పెండెన్సీ ఆఫ్ ది సూట్ మాత్రమే ఇవ్వడం జరుగుతుంది. అయితే ఈ రెండింటికి మధ్య ఉన్నటువంటి తేడా ఏంటంటే ఇట్స్ ఆర్డర్, ఇట్స్ ఎ డిక్రీ. ఇట్స్ ఆర్డర్ మాత్రమే, కానీ అది కోర్టు డిక్రీ, కంప్లీట్ డిక్రీ. పర్పెచువల్ ఇంజెక్షన్ అనేది ఏంటంటే కంప్లీట్ గా డిస్పోజల్ ఆఫ్ ద సూట్ ప్రకారంగానే మాత్రమే ఇవ్వడం జరుగుతుంది. ఓకే. ఓకే, ఇంకా అది తీసేయడానికి ఉండదు. అండ్ ఇంకొకటి ఏంటంటే దీనికి ఎగ్జిక్యూషన్ ఉంటుంది మళ్ళీ. ఆ ఎగ్జిక్యూషన్ అనేది ఏంటంటే ఇంజెక్షన్ సూట్కి ఎక్కడ కూడా ఎగ్జిక్యూషన్ పలానా తారీఖు లోపల మీరు ఇంజెక్షన్ కొన్ని లిమిటేషన్ ట్రాక్ ప్రకారంగా కొన్ని దానికి ఎప్పుడెప్పుడు ఎగ్జిక్యూట్ చేయాలనేది ఒక లిమిటేషన్ పీరియడ్ ఉంటుంది. బట్ ఇంజెక్షన్ సూట్లకి ఎప్పుడైనా వేసుకోవచ్చు. ఎప్పుడైతే మన మళ్ళీ కోర్టు ఉత్తర్వులను ఉల్లంఘించినట్టయితే ఆయన ఎప్పుడైనా ఏ క్షణమైనా వేసుకునే అవకాశం ఉంటుంది, ఎగ్జిక్యూటింగ్ ఆఫ్ ద కోర్ట్. ఓకే. ఓకే. సో దిస్ ఈస్ ద మెయిన్ డిఫరెన్స్ బిట్వీన్ ది టెంపరరీ అండ్ పర్పెచువల్. ఈస్ ద ఓన్లీ వన్ థింగ్. పర్పెచువల్ ఈజ్ పర్మనెంట్ వన్, టెంపరరీ మీన్స్ ఇట్స్ టెంపరరీ. ఇవి రెండు కాకుండా మళ్ళీ ఇంకొక ఆర్డర్ కూడా ఇవ్వచ్చు కోర్టు. ఇప్పుడు ఒకవేళ ఈ ప్రాపర్టీ ఎగ్జాంపుల్ మధ్యలో హద్దులు ఉంటాయి అనుకోండి, పొలం మధ్యలో ప్రాపర్టీలు, ఈయన ఏమంటాడు అంటే ఈ ప్రాపర్టీ నాదంటాడు, ఈయన ఈ ప్రాపర్టీ నాదంటాడు. ఒకవేళ ఏదైనా అనుకోని కారణాల వల్ల కోర్టు బిలీవ్ ప్రమఫసికాగా ఒకవేళ ఏమైనా ఇబ్బందిగా ఇద్దరికి నష్టం జరుగుతుందని భావించినట్టయితే కోర్టు స్టేటస్ కో కూడా ఇవ్వడం జరుగుతుంది. స్టేటస్ కో ఆర్డర్ అంటే యథాస్థితి, ఎలా ఉంది అలానే పెట్టండి, అటు మీరు ముట్టకండి మీరు ముట్టకండి అని అలా కూడా ఇవ్వచ్చు. అంటే వీళ్ళకి కంప్లీట్ గా రైట్ ఏమి ఉండదు, ఇంకా వీళ్ళకి యాజ్ ఇట్ ఈస్. స్టేటస్ కో మీన్స్ యాజ్ ఇట్ ఈస్, యథాస్థితి. సో ఈ వీటితో పాటు మళ్ళీ ఇంజెక్షన్లో ఇంకా 2-3 రకాల ఇంజెక్షన్లు ఉన్నాయి. మనం ఇప్పుడు టెంపరరీ గురించి నేర్చుకున్నాము, పర్పెచువల్ గురించి తెలుసుకున్నాము. అదే విధంగా మ్యాండటరీ ఇంజెక్షన్ అనేది ఒకటి ఉంటుంది, మళ్ళీ మ్యాండటరీ ఇంజెక్షన్. దీంతో పాటు మళ్ళీ ప్రొహిబిటరీ ఇంజెక్షన్ ఉంటుంది. మ్యాండటరీ ఇంజెక్షన్ అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్, ఇప్పుడు ఎవరైనా ఒక ఇల్లు కట్టారు అనుకోండి, వితౌట్ ఎనీ పర్మిషన్ ఏదైనా ఇల్లు కట్టారు, అలాంటప్పుడు ఆయన ఆల్రెడీ ఒక చర్య అనేది యాక్ట్ అనేది అయిపోయింది, ఆయన ప్రకారంగా చేసేసాడు. అలాంటిది ఇల్లు కట్టినప్పుడు ఆయనకు ఎటువంటి రైట్ లేకుండా ఇల్లు కట్టినప్పుడు మనం సాక్ష్యాధారాలతో నిరూపించామనుకోండి, ఆ బిల్డింగ్ ని గులవటమే అని చెప్పేసి కోర్టు తీర్పు ఇవ్వచ్చు. మ్యాండటరీ అంటే ఇట్స్ స్ట్రిక్ట్, కంపల్సరీ చేయాల్సినటువంటి ఇట్స్ మ్యాండటరీ ఆఫ్ ద కోర్ట్. సో మీరు ఆ బిల్డింగ్ కూలగొట్టాలంటే కూలగొట్టాల్సింది. ప్రొహిబిటరీ అంటే పలానా యాక్ట్ ని చేయొద్దు అని చెప్పేసి ఒకవేళ చట్టంలో ఉన్నటువంటి ప్రకారంగా ఉందనుకోండి, ఆ యాక్ట్ ఎవరు కూడా చేయడానికి వీలు. దట్ ఈస్ దట్ మే బి మీరు కొనొద్దు ఆర్ అమ్మొద్దు, లేకపోతే ఇంకా దాన్ని స్ట్రిక్ట్లీ ప్రొహిబిటెడ్. అదే ఏం చేయొద్దు అని అంటే ఇంకా దాన్ని కంపల్సరీ మనం పాటించాల్సిందే. అండ్ ఒకవేళ సూట్ జరిగే క్రమంలో ఒకవేళ ఎవరైనా క్రయ విక్రయాలు చేశారనుకోండి, మళ్ళీ ఆ డాక్యుమెంట్ ఎప్పటికి కూడా చెల్లుబాటు కాదు, యాజ్ పర్ సెక్షన్ 52 ఆఫ్ టీపీ యాక్ట్ ప్రకారంగా. ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీ యాక్ట్ ప్రకారంగా సెక్షన్ 52 ప్రకారంగా దాన్ని ఏమంటారు అంటే డాక్ట్రిన్ ఆఫ్ లీజ్ పెండెన్స్ అంటారు. డాక్ట్రిన్ ఆఫ్ లీజ్ పెండెన్స్ మీన్స్ ద పెండెంటీ లిటిగేషన్. ఒకవేళ ఏదైనా ప్రాపర్టీ కోర్టులో అపరిష్కృతంగా ఉన్నప్పుడు ఎవరైనా ఆ ప్రాపర్టీని ఒకవేళ ఇంజెక్షన్ ఆర్డర్ అనుకూలంగా వచ్చినప్పుడు, లేదా ఆ ప్రాపర్టీని ఎవరైనా క్రయ విక్రయాల ద్వారా అమ్మినట్టయితే ఆ క్రయ విక్రయాలు అమ్మజాలవు కాబడవు, సెక్షన్ 52లో అది చెప్తుంది. సో యూ హ్యావ్ ది ఎవ్రీ రైట్ టు సక్సెస్ ది కేస్. ఓకే. సో అవేమి ఇంకా చల్లవని అంటారు. చెల్లవు. ఓకే అండి, చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్.